నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు విజయవాడలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ఫోటో గ్యాలరీని ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ అన్ని వర్గాల ప్రజల హృదయాల్లో నిలిచిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో సీఎం పుట్టినరోజు వేడుక పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యాలయ ఆవరణలో చంద్రబాబు ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేశారు. గ్యాలరీని ఎంపీ ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి సీఎం చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు తనకు తండ్రి లాంటి వ్యక్తి అని, రాష్ట్రానికి ఆయన ఒక వరం అన్నారు. 2019 తరువాత ప్రజలు చంద్రబాబు వెలుగును గుర్తించి 2024లో అపూర్వ విజయం అందించారని తెలిపారు. కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ కార్పొరేషన్ చైర్మన్ గొట్టుముక్కల రఘురాం రాజు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా, రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి ఎంఎస్ బేగ్, మాజీ మేయర్ కోనేరు శ్రీధర్, భవకుమార్ తదితరులు పాల్గొన్నారు. రైతులు పుష్కలంగా పంటలు పండించుకునేందుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్టును అందించి ఏలేరు ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టిన మహోన్నత వ్యక్తి అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. చంద్రబాబు 75వ జన్మదినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. మహారాజా కోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి పార్టీ కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు మాస్క్లతో పార్టీ కార్యకర్తలు సందడి చేశారు. కోటగుమ్మం సెంటర్ వద్ద జన్మదిన కేక్ను వర్మ చేతుల మీదుగా కట్ చేశారు. అనంతరం మిఠాయిలు పంచారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు పిఠాపురంలో భారీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. 54 గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారు జన్మదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. మీకోసం పాదయాత్రలో పిఠాపురం వచ్చినప్పుడు పిఠాపురాన్ని రైతులకు జరిగే నష్టం అంటే నీళ్లు లేక పంటలు పండే పరిస్థితి లేని పిఠాపురం నియోజకవర్గానికి ఆ రోజు రైతులు బాధలు విని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎండిపోయి పొలాలకి పురుషోత్తపట్నం ఇచ్చారు, మునిగిపోయి పొలాలకి ఏలేరు ఫేజ్ 1 ఫేజ్ 2 ఇచ్చారు. ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని 2800 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అభివృద్ధి దాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏలూరు కృష్ణా కాలువలో గట్లపై విస్తృతంగా శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిచ్చి మొక్కలు, చెత్త, వ్యర్థాలను తొలగించడం, పరిసరాల శుభ్రత, పర్యావరణ పరిరక్షణ చర్యలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె ప్రతాప్, శివకిషోర్, జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి స్వయంగా పాల్గొని శ్రమదానం నిర్వహించారు. వారితో పాటు నగరపాలక సంస్థ కోఆప్షన్ మెంబర్ ఎస్ఎంఆర్ పెదబాబు, డిఆర్ఓవి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత, అంబరీష్, నగరపాలక సంస్థ కమిషనర్ భాను ప్రతాప్, డిఎస్పీడి శ్రావణ్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ నాగార్జునరావు, డిఎస్ఓ ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. నేర్పించినాక పెనాల్టీకి వెళ్తాము. ఇప్పటికి పీపుల్ పార్టిసిపేషన్ ఉద్దేశంగా మనం ఉన్నాయో అన్ని ఇరిగేషన్ వర్క్ తోటి బిల్డింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఎన్రోజ్ మనకు మళ్ళీ మాన్సూన్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒకసారి దానిపైన ఏం చేయాలని కూడా కండక్టర్ మీటింగ్ థ్యాంక్ యూ. మన మనసులో ఉన్న చెత్త నుంచి బయట కనపడే చెత్త వరకు అంతా మనము బయటికి త్రోలి పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఏలూరు లాంటి పట్టణంలో మనకి ఈ చెత్త వేయడం వల్ల ఎంత నష్టం ఉందో అందరికీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది చెత్త అని ఒకటి అనుకుంటాం మనము, కానీ ఒకరు ఒక కాగితం వేసినాక అక్కడ ఒక పెద్ద చెత్త కుప్ప తయారైపోతుంది. ఒకరు ఒక చెత్త కాగితం పక్కకు తీస్తే అక్కడ ఉన్న చెత్త కుప్ప కూడా కరిగిపోతుంది. ఎప్పుడైతే మీ దగ్గర ఇక్కడ ఎదురుగా చెత్త ఉండదు, అందంగా ఉంటుంది, ఎక్కువ మంది మనుషులు ఇక్కడ ఆగుతారు, ఎక్కువ బిజినెస్ మీకు జరుగుతుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా బయట ప్రదేశాల నుంచి కూడా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు,
మంచి అందమైన ప్లేసెస్లో వచ్చి సెటిల్ అయ్యి అక్కడ వాణిజ్యం కూడా బాగా పెరుగుతుంది, టూరిజం బాగా పెరుగుతుంది. మనకు తెలియకుండానే మన అందరికీ చాలా అడ్వాంటేజెస్ వస్తాయి. మన ఇళ్ళని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో అంతే మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుంటాయి. ఇప్పుడు వియత్నాం లాంటి కొన్ని హ్యానోయ్ లాంటి నగరాలు, హోయాన్ లాంటి నగరాలు చాలా తక్కువ జనాభాతో మనకంటే పేదరికం ఉన్నా కూడా ఎక్కడ ఒక రూమ్తో చెత్త కనపడదు. అది ఎందుకంటే ప్రతి మనిషి వాళ్ళ వాళ్ళని ఎలా అయితే మా ఇల్లు అనుకుంటారో వాళ్ళ నగరాన్ని కూడా ఇది మా నగరము, ఇక్కడ చెత్త వేయకూడదు. ఒకవేళ ఎవరైనా వేస్తుంటే ఆపుతారు. ఒక దగ్గర కూడా హార్న్ కొట్టకుండా వాళ్ళు ట్రాఫిక్ డిసిప్లిన్ పాటిస్తారు. అట్లాంటి డిసిప్లిన్ ఎప్పుడైతే మన ప్రజల్లో మన నగరం కోసం మనకు వస్తుందో అందరం బాగుపడతాం. అందరికంటే మన ఇల్లు బాగుండాలి, మన ఇంట్లో చెత్త బయట వేస్తామంటే. అనారోగ్య సమస్యలతో ఓ వృద్ధురాలు 5 అంతస్తుల అపార్ట్మెంట్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన పెందుర్తి మండలం చినముసివాడ శారదాపీఠం సమీపంలో జరిగింది. ఇదే ప్రాంతానికి చెందిన పూవాల స్వర్ణలత గత కొద్ది కాలంగా దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ బాధలు భరించలేక ఆదివారం ఉదయం అపార్ట్మెంట్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొప్ప విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, రాష్ట్రాభివృద్ధి సంక్షేమం కోసం ఆయన నిండు నూరేళ్లు జీవించాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజమండ్రి నగరంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పరిశీలకులు బొల్ల ప్రసాద్లతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో 8 లక్షలతో ఏర్పాటు చేసిన 2 RO ప్లాంట్లను ప్రారంభించారు. 4 డివిజన్లో తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాలను భారీ ర్యాలీగా వెళ్లి ఆవిష్కరించి సుమారు 300 మంది పేదలకు అన్నదానం చేశారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ తన మిత్రుల సహకారంతో 8 లక్షలతో RO ప్లాంట్లను ప్రారంభించామని చెప్పారు. అలాగే ఆసుపత్రిలోని రోగులకు రొట్టెలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఓ పక్కన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తా ఉన్నారు, సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధనకు అనుగుణంగా అడుగులు వేస్తా ఉన్నారు. అలాంటప్పుడు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు చూపించిన స్ఫూర్తితో ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇలాంటి నందమూరి తారక రామారావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలు ఆవిష్కరించుకోవడం ఇంతకన్నా గొప్ప రోజు ఎక్కడ ఉందని ఆలోచించి ఆ ఇరువురి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పుట్టినరోజు నాడు పెట్టడం, నక్కా చిట్టిబాబు గారికి సోదరులు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగితే ముమ్మాటికి అది 4వసారి కూటమి అభ్యర్థి కూర్చుంటాడు, తెలుగుదేశం పార్టీ నేనే కూర్చుంటాడని కూడా తెలియజేస్తానే ఉంటారు, అధికారంలోనే ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నా. వైసీపీ వాళ్ళు సర్దుకోవడం మంచిది, చాలా మంది సర్దుకున్నారు, మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తా ఉన్నారు. ఇంకా మాకు ఏదో ఉంది, అదేదో ఉంది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వస్తే అక్కడ సీఎం 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 అని అరుస్తున్నారు. మీరు గుర్తు పెట్టుకోండి, మీకు ప్రతి నియోజకవర్గంలోనే ఒక 20,000 25,000 పడ్డాయి. 25,000లో సగం కట్టు ఇప్పటికే ఒక 12,500, 12,500లో ఒక 5,000 కూడా రాకపోతే మీరు పార్టీని మూసుకోవడం మంచిది. 5,000 వస్తుంటే మీరు ప్రభుత్వంలో వచ్చేసినట్లు సంబరాలు పడుతున్నారు అని అంటే ఇంకా మీ అవివేకం ఏ విధంగా ఉన్నదన్నది రాష్ట్ర ప్రజలందరూ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో పలు సేవా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలను టీడీపీ శ్రేణులు నిర్వహించారు. తాడేపల్లి టీడీపీ రూరల్ మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో మజ్జిగ, మంచినీటి చలివేంద్రాలను, కేక్ కటింగ్, పేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం చేశారు. ఈ ప్రారంభోత్సవానికి రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబూదయ్య పాల్గొని కొమ్మారెడ్డి కిరణ్ చేస్తున్న సేవలను కొనియాడారు. అనంతరం పెనుమాక పరిధిలోని చిగురు ఆశ్రమంలో అనాథ పిల్లల సమక్షంలో మాజీ మండలం టీడీపీ అధ్యక్షుడు కొమ్మారెడ్డి కిరణ్, జిల్లా టీడీపీ రైతు సంఘం అధ్యక్షుడు కల్లం రాజశేఖర్ రెడ్డి, కొల్లి సురేష్ల ఆధ్వర్యంలో ఘనంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి అనంతరం పుస్తకాలు, పండ్ల పంపిణీ, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. నవ్యాంధ్ర సృష్టికర్త
మరి అమరావతి నిర్మాత మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మనందరికి కూడా పేదలందరికీ కూడా 5 మద్య కేంద్రాలని మన చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్నీ కూడా పేదలకి మళ్ళీ బట్టల కంపెనీ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దీనికి పెద్దలు మన గతంలో టీటీడీ బోర్డు నెంబర్ సభ్యులుగా చేసిన గౌరవనీయులు రమణ గారు, మన నియోజకవర్గ గౌరవనీయులు పెద్దలు అబద్దయ్య గారు మరియు మండల నియోజకవర్గ నాయకులు అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో ఈ రోజున పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అంటే పేదలందరికీ న్యాయం చేసే వ్యక్తిని. ఈ రోజున మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, మన అమరావతిని పునర్నిర్మాణం చేయాలన్నా, మనం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా కూడా ఈ రోజున 10 మహిళలకి న్యాయం జరగాలన్నా కూడా, ఈరోజు మరొక నిరుద్యోగులకి ఉద్యోగాల కల్పన కలిగించాలన్నా కూడా ఈ సమాజంలో జరుగుతున్న దౌర్జన్యాన్ని, ఒక హింసాత్మక వాతావరణాన్ని తిప్పికొట్టాలని చెప్పి మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అఖండ విజయంతో ఈ రోజున 94% ఓట్లు దీంట్లో స్ట్రైక్ రేటుతో మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీని విజయపదంగా ముందుకు కొనసాగించాలి. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ. అధికారంలో ఉన్నా కూడా లేకపోయినా తెలుగుదేశం పార్టీ అంటే సేవ, ప్రజలకు సేవ చేయడమే ముఖ్య ఉద్దేశం. ఆ రోజు నందమూరి తారక రామారావు చేసినా, చంద్రబాబు నాయుడు గారు చేసినా అదే భాగంగా ఇప్పుడు మా నియోజకవర్గంలో నారా లోకేష్ గారు గతంలో అధికారం లేకపోయినా కానీ 29 సంక్షేమ కార్యక్రమాలని ఆయన జరపడం ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రోజున విధంగా గతంలో లోకేష్ గారు పేద విద్యార్థులను చదివించడం కానివ్వండి, రోడ్లు వేయించడం కానివ్వండి, బడ్డీ కొట్లు ఇవ్వడం కానివ్వండి, వైద్య సౌకర్యాలు కల్పించడం కానివ్వండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్న క్యాంటీన్లు సొంత ఖర్చుల మీద ముందుకు నడిపించడం కానీ చెప్పుకుంటూ పోతే 29 సంక్షేమ కార్యక్రమాలని ప్రజల ముందుకి ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ రోజున మా వంతు చిన్న కార్యక్రమంగా ఈ రోజున నియోజకవర్గంలో 5 చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేయడం, ఇంతమంది తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు కార్యకర్తల మధ్య ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ముందుకు తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు అల్లూరు జిల్లా అరకులోయ మండలంలో టీడీపీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సివేరి దొన్నుదొర ఘనంగా నిర్వహించారు. అరకు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. మాదుల పంచాయతీ సరుబెడ్డలో గ్రామస్తులతో కలిసి కేక్ కట్ చేసి మహిళలకు 500 చీరలు పంపిణీ చేశారు. అనంతరం ధీంసా నృత్యం ఆడుతూ సందడిగా గడిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రి రూరల్ మండలం టీడీపీ అధ్యక్షుడు మత్సేటి శివసత్యప్రసాద్ ఆధ్వర్యంలో బొమ్మూరు గ్రామ దేవత శ్రీ దోసలమ్మ అమ్మవారి ఆలయంలో చంద్రబాబు పేరున పూజలు చేయించారు. ఋతు వృద్ధాశ్రమంలో వృద్ధులకు అల్పాహారం మరియు నూతన వస్త్రాలు పంచిపెట్టారు. బొమ్మూరు ఎన్టీఆర్ సెంటర్లో శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి చేతుల మీదుగా చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మార్ని వాసుదేవ్, కామిని ప్రసాద్ చౌదరి, పిల్ల తనుజ, పెనుముచ్చి సురేష్, పల్లివెల సత్యనారాయణ, మరడాపు రాంబాబు, రాయుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి మన శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఈ రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ జన్మదినోత్సవ వేడుకను పండుగలా చేయమని ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలను శిరసా వహిస్తూ ఈవేళ కొన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అలాగే వృద్ధాశ్రమం మీ ఋతు వృద్ధాశ్రమంలో మీ అందరికీ ఉదయమే అల్పాహారం, అలాగే చీర కూడా ఇవ్వాలని కూడా నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఈవేళ మేము చేస్తున్నటువంటి తలంపు ఏదైతే ఉందో ఆ తలంపు సఫలీకృతం కావాలని మన శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చౌదరి గారు కానీ, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మీరు. విశాఖ మేయర్ పీఠంపై అవిశ్వాసం నెగ్గిన శుభ సందర్భంగా పెందుర్తిలో టీడీపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీలో మేయర్ అభ్యర్థి పెందుర్తి 96వ వార్డు కార్పొరేటర్
పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు. అనంతరం పెందుర్తిలో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ వేగి పరమేశ్వరరావు మాట్లాడుతూ పీలా శ్రీనివాసరావు మేయర్గా పదవీ బాధ్యతలు స్వీకరించినట్లయితే విశాఖ నగరం అభివృద్ధిలో పరుగులు తీస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించిన అల్లూరి జిల్లా డుమ్రిగూడ మండలంలో కురిడి గ్రామంలో సన్ గ్రీన్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 30 మంది దాతలు రక్తదానం చేసినట్లు సన్ గ్రీన్ సంస్థ ఫౌండర్ మరియు డైరెక్టర్ డాక్టర్ కె శృతి తెలియజేశారు. బొబ్బిలికి చెందిన కర్రీ సూర్యనారాయణ పేరున 2014లో తమ సంస్థ ప్రారంభమై మైదాన ప్రాంతంలోనూ గిరిజన ప్రాంతంలోనూ పలు కార్యక్రమాలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. తాను హార్టికల్చర్ ఆఫీసర్ గా స్వచ్ఛంద పదవి విరమణ చేసిన అనంతరం వ్యవసాయం, ఆర్గానిక్ పండ్లు, కూరగాయలు, గిరిజన ప్రాంతాల్లో పూతోటల అభివృద్ధిలో ప్రత్యేక కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. మాకు దూరమై ఇది 4వ సంవత్సరం. ఆయన జ్ఞాపకార్థం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన సేవా కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము దేవుని ఆశీర్వాదంతో. ఈరోజు ముందుగానే అనుకున్న విధంగా మన డుమ్రిగూడ మండలం కురిడి గ్రామంలో మన గ్రామ పెద్దలు, అలాగే ఆలయ కమిటీ సభ్యులు, అలాగే ఆలయ కమిటీ పెద్దలు అందరి సహకారం, ముఖ్యంగా సత్యనారాయణ గారు నేను ప్రతిపాదన చేసిన మొదటి నుండి కూడా ఇప్పటి వరకు నాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటుతో పాటు ఒక 100 మందికి భోజన ఏర్పాట్లు కూడా చేయడానికి చాలా ఆయన కృషి చేశారు. ముందుగా ఆయనకు నా ధన్యవాదాలు. అలాగే ఊరి పెద్ద, అందరికీ వయసులో పెద్ద ఆమె ఆశీర్వాదం కూడా ఉంది. ఈరోజు ఇక్కడికి రాగానే నిండు మనసుతో మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ గుడిలో పూజ చేయించి ఇక్కడ నాన్నగారికి పూజా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తూ, అలాగే ముందు రాబోయే కాలంలో గాజువాక సమీపం పాతకర్ణవాణి పాలెం రామాలయంలో ఆలయ చతుర్థి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అర్చకుల వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వేడుక నిర్వహించారు. భాజపా నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి, నరసింగారావు, జ్యోతి దంపతులు కళ్యాణ వేడుకలో పాల్గొని తొలి పూజ చేశారు. ఏటా ఈ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం జరిపించడం ఆనవాయితీగా వస్తోంది అని నిర్వాహకులు తెలిపారు. కళ్యాణాన్ని తిలకించేందుకు శ్రీనగర్, అఫీషియల్ కాలనీ, భరత్ నగర్, చినగండియాడ ప్రాంతాల నుండి వందలాదిగా తరలివచ్చారు. ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ పర్యవేక్షణలో అర్చక బృందం కళ్యాణ క్రతువుని నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో కాలనీ వాసులు శిరసపల్లి అప్పారావు, కనకారావు తదితరులు పాల్గొన్నారు. పాతకర్ణవాణిపాలెం రామాలయం 4వ వార్షికోత్సవం 3వ రోజు పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణం వేద పండితులు శ్రీ రవికుమార్ శర్మ గారి ఆధ్వర్యంలో జరిగాయి. హోమం, అదేవిధంగా సూర్య నమస్కారాలు, విశేష పూజలు, అష్టదిక్పాలకుల పూజలు అన్ని కూడా శాశ్వతంగా జరిపించారు. ఎందుకంటే ఆలయానికి పునర్జీవం రావాలంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక వార్షికోత్సవం పూజలు వేద పండితుల సమక్షంలో చేయాలి. ఆలయ కమిటీ చాలా వీక్ గా ఉంది. ఆలయ కమిటీ త్వరలో మార్చాలనుకుంటుంది. ఎందుకంటే శక్తులు అప్పారావు గారు, దేవుడి గారు తప్ప మిగతా ఎవరో పని చేయట్లేదు. పని చేయలేని వాళ్ళు, దేవుడి సేవ చేయని వాళ్ళు ఇంకా వాళ్ళు సమాజానికి ఏం చేస్తారు. అలాంటి అనకాపల్లి జిల్లా సభవరంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా 3 రోడ్ల కూడలిలో దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. పెందుర్తి ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చీరలు, పళ్ళు పంపిణీ చేశారు. గండి బాబ్జీ మాట్లాడుతూ చంద్రబాబు విజనరీ ఉన్న నేత అని పేర్కొన్నారు. ఆయన ఆలోచన విధానాలతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తుంది అన్నారు. నాయకులు భరణికాన బాబురావు, మిడతల మహాలక్ష్మి నాయుడు, ఎక్స్ ఎంపీపీ గండి దేవుడు బాబు, గండి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. మన పార్టీని కూడా ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు నారా చంద్రబాబు నాయుడికి మరొకసారి మనందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, ఈ తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు నడిపిస్తూ అనేక సార్లు మళ్ళీ అధికారాలకు తీసుకురావాలని చెప్పి ఆయనకి శక్తి చేకూర్చాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ,
మరి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మరి జరిపించడం జరుగుతుంది. ఆయన 1978లో మొదటిసారి ఎమ్మెల్యేగా మొదలుపెట్టి అతని జీవితాన్ని మరి అంచెలంచెలుగా మరి ఒక వ్యూహంతో ఆయన ఈవేళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. వార్తలోని ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు. విజయవాడలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ఫోటో గ్యాలరీని ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్. అన్ని వర్గాల ప్రజల హృదయాల్లో నిలిచిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో సీఎం పుట్టినరోజు వేడుక. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి. వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.